హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మనం ఈరోజు రెండో రోజు కదా, రెండో రోజు మనం ఫస్ట్ డే నేర్చుకుంది ఏంటంటే టూల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. అంటే క్యాన్వాలో ఫస్ట్ డేనే మనం క్లాస్ అనేది కండక్ట్ చేయొచ్చు, కానీ మనం ఫస్ట్ డే క్లాస్ అనేది కాకుండా ఏంటంటే టోటల్గా ఒక టూల్స్ అనేది ఒకటి తెలిసి ఉంటే మనం ఒక ఏదైనా సరే ఈజీగా మనం చేయొచ్చు అనే ఫస్ట్ ఒక టూల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మీకు టూల్స్ అంటే ఏమేమి వస్తాయి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఫస్ట్ అది కూడా ఏంటంటే మనం మొబైల్లో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది, మొబైల్లో మనం ఒక పోస్టర్ తయారు చేసుకుంటే ఎలా, ఏ ఆప్షన్ ఎక్కడ ఏముంటుంది అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మీకు ఏంటంటే అక్కడ నేను కొన్ని టూల్స్ ఏముంటాయి అనేది చూపించాము. అంటే ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి, షేప్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫ్రేమ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలిమెంట్స్ ఏమేమి వస్తుంటాయి, అలానే టెక్స్ట్ అనేది తీసుకుంటే ఎలా ఉంటుంది, టెక్స్ట్ కి ఒక ఎఫెక్ట్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం కదా. ఇప్పుడు మనం డెస్క్టాప్ లో మనం యూజ్ చేస్తే క్యాన్వా అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్స్ మనం డెస్క్టాప్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒక్కసారి మొబైల్ వెర్షన్లో ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఒకసారి చిన్న రివ్యూ చేద్దాం. చాలా షార్ట్ టర్మ్గా జూమ్ లో ఉంటుండగా ఓపెన్ చేయొచ్చా మేడం? జూమ్ లో ఉంటుండగా క్యాన్వా ఓపెన్ చేయొచ్చా? చేయొచ్చు. మీకు ఏమైనా ఆల్టర్నేట్గా ఇంకేదైనా డివైస్ అంటే ట్రై చేయండి, ఇంకా ఈజీగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీరు జూమ్ లో ఉండి కూడా ఈ సెషన్ ఎందుకుంటూ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే కొన్ని ఆప్షన్స్ కి జూమ్ అనేది ఆ అప్లికేషన్ మీరు అటు ఇటు చేంజ్ చేసుకుంటూ ఉండాలి, స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఫస్ట్ మనం రివైజ్ వస్తుంది కదా, ఫస్ట్ మనం క్యాన్వా యాప్ ని ఓపెన్ చేయగానే మనకేంటంటే కొన్ని అప్లికేషన్స్ అన్ని ఇలా వస్తాయని అని చెప్పి అనుకున్నాం కదా. సో మన శ్రీదేవి మ్యామ్ ఒక సైజ్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటని తెలియట్లేదు, దీనికి ఏ సైజ్ తీసుకోవాలి ఏంటని అంటుంది. ఓకే, జస్ట్ మనం ఏంటంటే సైజ్ అనేది ఏంటంటే మనం అసలు దేనికోసం తీసుకుంటాం, ఫస్ట్ ఏ పోస్టర్ తయారు చేస్తున్నాం కూడా ఏ పర్పస్ మీద పోస్టర్ ని తయారు చేస్తున్నాం అనేది ఫస్ట్ ఒక అవగాహన అయితే రావాలి. మీరు వాట్సాప్ సెండ్ చేయడానికి అనుకోండి, దీంట్లో 2 సైజెస్ మీరు తీసుకోవచ్చు. ఒకటి మనం రెగ్యులర్ గా వాట్సాప్ లో ఇన్విటేషన్ పోస్టర్స్ చూస్తూనే ఉంటాం, డిజైనర్ టాక్ కి అండ్ ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ కానీ ఈపీఎస్ కానీ వచ్చి పోస్టర్స్ చూస్తూనే ఉంటాం. అవి ఎలా ఉంటున్నాయి అని మనకేంటంటే ఒక పోస్టర్ ఎఫెక్టివ్ గా ఉండాలి అని అంటే వాట్సాప్ లో అనుకోండి 4x4 అనేది పెట్టుకోండి. 4x4 లో కానీ తీసుకున్నట్లయితే అంటే స్క్వేర్ మీరు ఎలా తీసుకోండి, 4x4 తీసుకోండి, 5x5 తీసుకోండి, 6x6 తీసుకోండి, ఎలా తీసుకున్నా సరే మీకు ఏంటంటే ఒక సెండ్ చేసినప్పుడు అంటే స్క్వేర్ లో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది వాట్సాప్ మీకు. లేదు హార్జెంటల్ గా వచ్చేలా చూసుకోండి, హార్జెంటల్ లో చూసుకున్నట్లయితే మీరు 5x6 తీసుకోవచ్చు, లేకపోతే 8 తీసుకోవచ్చు, ఓకేనా, 6x4 తీసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ మీకు నచ్చినట్టుగా తీసుకోవాలి. ప్లస్ ఇంకా లేదు టోటల్ నా మొబైల్ సైజు వెర్షన్లో నా మొబైల్ వెర్షన్ ఎలా ఉందో ఆ సైజులో కావాలి అనుకుంటే 9:16 తీసుకోవచ్చు. 9 అంటే విడ్త్, 16 వచ్చేసి హైట్, 9:16 తీసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్లైన్ చేయాలనుకోండి మీరు 16:9 తీసుకోవచ్చు యూట్యూబ్ థంబ్లైన్. ఇప్పుడు మనము సైజ్ అని అంటున్నారు కదా, జస్ట్ చూద్దాం. సేమ్ మన యాప్ లోకి వెళ్దాం. యాప్ లో వచ్చేసి ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది, ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్, థీమ్స్ అని ఉంది కదా. ఇక్కడ
మీకు ప్లస్ అనేది కనిపిస్తుందా? సేమ్ ప్లస్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కస్టమ్ సైజ్ అనేది వచ్చింది పైన. ఈ కస్టమ్ సైజ్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఇందాక మీరు సైజ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. పిఎక్స్ అని ఉంది. పిఎక్స్ ప్లేస్ లో మీకు నచ్చినట్టుగా మీరు పిఎక్స్ ఇంచులో కావాలనుకుంటున్నారా, సెంటీమీటర్లో కావాలనుకుంటున్నారా, ఎంఎం లో కావాలనుకుంటున్నారా, మీ పోస్టర్ ని ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ సైజ్ లో ఉండాలనుకుంటున్నారు, పర్పస్ అనేది తెలియాల. ఇన్ కేస్ మీరు ప్రింటింగ్ చేపిస్తున్నారు, A4 సైజు ప్రింట్ కావాలి అంటే A4 సైజ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. అంటే A4 సైజ్ ఎంత అంటే అప్రాక్సిమేట్ గా A4 వచ్చేసి 210/256 ఎంత ఉంటుంది. మీకు దాని ప్రకారం ఒక 5 mm తగ్గించుకొని డిజైన్ షేప్ అనేది పెట్టుకుంటే మీరు ప్రింట్ కి ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా A4 లో అనేది రావడం జరుగుతుంది. ప్రింట్ కి ఇచ్చినట్లయితే ఓన్లీ వాట్సాప్ కి లేదా ఇన్స్టాగ్రామ్స్ కి వాటికి పంపించుకున్నట్లయితే మీరు సైజ్ తగ్గించుకొని జస్ట్ మినిమం పోస్టర్ సైజు మీరు పంపించుకోవచ్చు. 6x4 అట్లా తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అయితే 4x5 లేదా 5x4 ఇన్స్టాగ్రామ్ కి లేదనుకుంటే 4x4 అట్లా ఇన్స్టాగ్రామ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి ఇంచులో తీసుకుంటున్నాను. ఇంచులో ఇక్కడ డిఫరెంట్ సైజెస్ నేను ఒక 10 x విడ్త్ వచ్చేసి హైట్ వచ్చేసి 8 తీసుకుంటున్నాను. 10 x 8 అని తీసుకుంటున్నాను. ఓకే, నేను ఇట్లా క్రియేట్ చేశాను ప్లెయిన్ గా. నాకు హారిజెంటల్ లో వచ్చింది. ఒక పోస్టర్ అనేది నేను చేసేది హారిజెంటల్ లో వచ్చింది. ఇక్కడ ఒక హారిజెంటల్ లో ఒక ప్లేయర్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఇచ్చారు మనకి. ఈ ప్లేయర్ అనేది తీసుకుందాం అనుకోండి. ఓకే, కంటెంట్ మనకి ఏ కంటెంట్ అయితే తీసుకుంటున్నామో ఆ కంటెంట్ తీసుకునే విధంగా ఉండాలి. ఇక్కడ జస్ట్ మీకు ప్లెయిన్ గా ఫస్ట్ నేను చూపిస్తా, తర్వాత మళ్ళీ ఇందులోకి వస్తాను. ఇక్కడ నేను మొన్న తీసుకున్న దాంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాం కదా. ఎలిమెంట్స్ లో మనం ఏది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఎగ్జాంపుల్ గా నేను ఒక పోస్టర్ మీకు చూపిస్తాను. ఒక పోస్టర్ అనేది ఎలా తయారు చేయింది ఏంటనేది. ఇది వచ్చేసి ఇక్కడ మనం చూద్దాం, ఏదైనా ఒక పోస్టర్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్టర్ చూడండి. డిజైనర్ టాక్ పోస్టర్ ఇది. ఈ పోస్టర్ ఎలా చేశారు జస్ట్ సింపుల్ గా మనం దీన్నే తీసుకున్నాం, ఎక్కువ వేరే ఏమైతే వద్దు. ఓకే, దీన్ని అయితే ఎలా చేశారు అనే దాన్ని ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొని చూద్దాం. ఓకేనా, మీకు నేను చేసిన విధానంగా మీరు తీసుకుంటే ఎఫెక్టివ్ వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న ఫ్రేమ్ ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది అక్కడ మనం చూసింది ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒకటి ఇచ్చారు కదా. దానికోసం టెక్స్ట్ ఒకటి కావాలి, డిజైన్ ఒకటి సంథింగ్. నేను తీసుకుంది ఏంటంటే అక్కడ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ డిజైన్ అనేది ఒకటి ఉంది కదా. అది ఎలా తీసుకున్నామని అంటే ఆ డిజైన్ వచ్చేసి ఒకటి నేను టెక్స్ట్ ని యూట్యూబ్ లోకి వెళ్ళేసి PNG లో ఉన్న ఒక ఫైల్ ని తీసుకొని వచ్చేసి స్టైలిష్ గా ఉన్నది అక్కడ నేను సెట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు అంతా తెలియకపోవచ్చు, ఎలా తెచ్చుకోవాలో ఏంటో అని తెలియకపోవచ్చు. కానీ సింపుల్ ఒక టెస్ట్ లాగా రావాలి అని అంటే ఇక్కడ నేను ఒకటి టెస్ట్ లోకి వెళ్తున్నాను. 1 minute అండి. ఇప్పుడు మనం ఏదైతే పోస్టర్ చూస్తున్నాం దాని ఎగ్జాంపుల్ పోస్టర్ ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం.
నేను ఫోటోని అప్లోడ్ చేసుకుంటున్నాను. అప్లోడ్ చేసిన ఫోటో ఎక్కడ ఉందంటే మొబైల్ డివైస్ లో ఉంది. ఆ డివైస్ లో ఉన్న ఫోటో మీకు వచ్చేసి ఇక్కడ నేను క్యాన్వా గ్యాలరీలోకి తీసుకొచ్చుకున్నాను. దీన్ని తీసుకొచ్చుకున్న దాన్ని నేను మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పోస్టర్ లోకి వచ్చింది. జస్ట్ మన అలా దీని డెమోగా కావాలి కాబట్టి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఆప్షన్ ఎలా వచ్చినాయి అనేది దాని ప్రకారం ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను ఈ డెమో. ఓకే, మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి దీన్ని నేను ఏం చేస్తున్నాను అనేది. ఇక్కడ ఫస్ట్ డే 7 అని ఉంది కదా, దాని తర్వాత దానికంటే ముందు లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లవర్ లాగా వచ్చింది కదా. ఈ ఫ్లవర్ ని ఎలా తీసుకున్నాను చూడండి. నేను టెంప్లెట్స్ ఎలిమెంట్స్ లోకి వెళ్తున్నాను. ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి నేను పైన ఫ్లవర్ అని టైప్ చేస్తున్నాను. ఫ్లవర్ సార్ మీరు చెప్పేది మేము మళ్ళీ అందులోకి వెళ్ళాం అనుకోండి, మీరు చేసేది అర్థం కాదు. మమ్మల్ని చూడమన్నారు కదా. ఎక్కడ చూడమని చెప్పాను మిమ్మల్ని? ఆహా, మీరు చెప్పేది ఏం చేస్తున్నారో చూడమన్నారు కదా. ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్స్ మనకి ఏం ఫ్లవర్ కావాలనేది ఎలా కావాలనేది మనం చూద్దాం. మనకి నచ్చిన ఒక ఫ్లవర్ తీసుకుందాం. ఇలా తీసుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ తీసుకున్నాను, సైడ్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఇంకేమైనా కనిపిస్తుందో చూద్దాం. ఓ ఫ్లవర్ ఉంది. ఇలా యాక్చువల్లీ ఏంటంటే మనకు నచ్చిన ఫ్లవర్, మనకు కావాల్సిన ఫ్లవర్ ఏదైనా వచ్చిందా చూడండి. వచ్చేదాకా ట్రై చేయండి. రాకపోతే ఏం చేస్తారంటే మనకు దొరికిన ఒక ఏదైనా ఫ్లవర్ తీసుకొని దాన్ని బట్టి చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫ్లవర్ ని నేను ఈ సైడ్ తీసుకొచ్చాను. దీన్ని ఇట్లా డ్రాగ్ చేశాను, ఒక పెద్దగా డ్రాగ్ చేస్తే ఇది వచ్చింది. దీన్ని ఇలా పెట్టాను, సైడ్ పెట్టాను. సైడ్ తీసుకుంటాను. ఇక్కడ ఏదన్నా చూడండి, ఈ ఫ్లవర్ కలర్ చేంజ్ చేసుకోవాలని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఒక కలర్ వైట్ అని పెడుతున్నా, వైట్ ఫ్లవర్ అయింది. లేదు అని అనుకుంటే ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది, దీని వైట్ అయితే మిడిల్ లో వైట్ అయిపోయింది. ఓకేనా, జస్ట్ ఇలా వైట్ ఉన్నదాన్ని సైడ్ తీసుకోండి. జస్ట్ ఇలా పెట్టుకోండి, ఒక సైడ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది వచ్చింది కదా, అలానే ఇంకొకటి ఫ్లవర్ ఉంది ఇక్కడ. ఇది వెనక్కి వెళ్తుంది కదా ఈ ఫ్లవర్, చూడండి. ఇప్పుడు ఇక్కడ వెనక్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే కింద ఆప్షన్స్ కనిపిస్తున్నటువంటి కలర్స్, స్టైల్స్, ఎఫెక్ట్స్ అని ఇలా మనం కొంచెం మూవ్ చేసుకున్నట్లయితే మోర్ అన్న ఆప్షన్ వస్తుంది. మోర్ లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, ఇక్కడ సెండ్ టు బ్యాక్ గ్రౌండ్ అని ఉంది కదా, బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంది కదా. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి, పైకి వస్తుంది. ఓకేనా, పైకి వచ్చింది. ఇలా వచ్చింది కదా, దీన్ని ఒకసారి నేను సేమ్ దీన్ని కూడా మళ్ళీ పెద్దగా చేసుకుంటున్నాను. ఇలా సైడ్ తీసుకుంటున్నాను, ఇలా పెట్టాను. జస్ట్ ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇలా పెట్టేసుకుంటాం. ఓకేనా, జస్ట్ ఒక డిఫరెంట్ గా దాన్ని మీకు అట్లా వస్తుంది. దీని తర్వాత ఇంకొకటి ఇక్కడ సైడ్ కి ఒకటి మీకు ఒక షేప్ లాగా కనిపిస్తుంది కదా, డిఫరెంట్ గా ఒక షేప్ కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ చూడండి, సైడ్ కి అంటే
ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఫోటో బ్యాక్గ్రౌండ్ లో. జస్ట్ అదే ఎలా అవుతుంది, ఏ టైప్ లో తీసుకున్నాను అనేది చూద్దాం. ఇది ఎలిమెంట్స్ లోకి వెళ్ళి షేప్ షేప్స్ అని క్రియేట్ టైప్ చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించవచ్చు. అవి ఎలా ఉన్నాయి ఏమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ వచ్చింది చూడండి, గ్రాఫిక్స్ లో ఉంది అలా షేప్స్ ఉంది. తీసుకుంటున్నాను, డిఫరెంట్ షేప్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను ఇక్కడ. ఇక్కడ సంథింగ్ మనకు కావాల్సిన షేప్స్ అంటే డిఫరెంట్ గా అక్కడ మనకు అది కనిపించట్లేదు కదా, డిఫరెంట్ ఇంకేమన్నా నేను ట్రై చేస్తున్నాను కదా, ఇప్పుడు తీసుకుంటున్నాను. దీన్ని సెండ్ టు బ్యాక్ అని సెండ్ చేశాను, ఇది ఇట్లా వచ్చింది. ఇలా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను అక్కడ మళ్ళీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఫ్రేమ్ వచ్చేసి మరి ఏ టైప్ రౌండ్స్ ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను నేను. ఈ రౌండ్ ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ రౌండ్ ఫ్రేమ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీని తర్వాత ఇక్కడ దీంట్లో ఇంకేమి ఉన్నాయి, ఇక్కడ డాట్ అనేది ఇవ్వటం జరిగింది కదా, జస్ట్ ఆ డాట్ ని కూడా జస్ట్ నేను ఇక్కడ షేప్ లో నుంచి తీసుకుంటున్నాను. ఈ డాట్ అనేది తీసుకున్నాను. పైన ఉంది కదా ఇట్లా, నేను ఆకు ఇచ్చాను అట్లా. ఓకే, ఇంకా మీకు ఐఫోన్ లాగా ఒకటి ఉంది, దీన్ని కూడా తీసుకుంటున్నాను. సైడ్ ఎక్కడ సంథింగ్ ఇలా ఉండేలా, ఇలా ఉండేలా ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాను నేను. అప్లోడ్స్ లోకి వెళ్తున్నాను. ఒక ఫోటో ఆల్రెడీ ఉంది కాబట్టి అప్లోడ్ చేసింది, ఆ ఫోటో తీసుకొచ్చాను, ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, ఫోటో ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది అందులోకి. అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోయినప్పుడు మనం చూడటానికి విజిబుల్ పర్ఫెక్ట్ గా సెంటర్ పొజిషన్ లో లేనప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి ఇక్కడ చూడండి. సెంటర్ పొజిషన్ లో లేనప్పుడు దీన్ని డబుల్ ట్యాప్ ఇవ్వండి ఫోటో మీద. ఇన్సెట్ చేసిన ఫోటోని ఫోటో పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. మీకు ఆల్రెడీ ఫోటో ఏ సైజ్ లో ఉన్న ఫోటో అందులో ఇన్సెట్ అయిందో అదంతా కనిపిస్తూనే ఉంటుంది అనమాట మీకు. దాన్ని ఏం చేస్తారంటే సెంటర్ పొజిషన్ కి ఇలా మూవ్ చేసుకోండి, లేదనుకుంటే సైజ్ పెంచుకోండి, దీన్ని సెంటర్ గా తీసుకొచ్చుకోండి. ఇలాగా సెంటర్ తీసుకొచ్చుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా మీకు కనిపిస్తుంది అనమాట. ఇది ఒకటి పర్ఫెక్ట్ గా ఇట్లా ఒకటి వస్తుంది అనమాట మీకు. ఇలా వచ్చిన తర్వాత
ఇక్కడ కలర్ చూడండి, అది వేరే కలర్ ఉంది కదా ఇక్కడ, ఇది జస్ట్ ఆ కలర్ కూడా మనం ఇక్కడ తెచ్చుకుందాం. ఒక్కోసారి మీకు కలర్ కావాలని అనుకుంటే ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. సేమ్ కలర్ కావాలనుకుంటే ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆ, కింద పెన్సిల్ లా కనిపిస్తుంది కదా, బ్రష్ లాగా రైట్ సైడ్ లో, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఒకటి మీకు కనిపిస్తుంటది ఇట్లా. అంటే మనకి ఎక్కడ కలర్ కావాలో ఆ కలర్ మీదకి వెళ్ళిపోతుంది, ఇలా కనిపిస్తుంటుంది. ఇట్లా. ఓకే, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న కలర్ మీద తీసుకెళ్ళాను. ఇది ఓకే చేసినాను నేను. డన్ అని కొడుతున్నా. ఓకే, ఆటోమేటిక్గా ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. ఏదైతే ఫ్రేమ్ దగ్గర ఉందో ఆ కలర్ ఇటువైపు మారిపోతుంది. అది పర్ఫెక్ట్ గా లేదు, ఇంకా అది కాదు నాకు కావాల్సిందని అనుకుంటే ఇక్కడ తీసుకెళ్ళండి, ఆరెంజ్ కలర్ మీద క్లిక్ చేయండి, ఆరెంజ్ కలర్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే టెస్ట్ మన ఫొటోస్ ఇవన్నీ ఇన్సెట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు టెస్ట్ తీసుకుందాము. టెస్ట్ తీసుకున్న టెస్ట్ ఇక్కడ మనం టెస్ట్ లో వచ్చేసి హెడ్ లైన్, యాడ్ ఏ హెడ్ లైన్ అని ఉంది. దీన్ని డే 1 అని పెట్టాను. ఇది నాకు కొంచెం బోల్డ్ గా కావాలనుకుంటున్నా నేను. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫార్మేట్ లోకి వెళ్ళి బి అనేది క్లిక్ చేస్తే అది బోల్డ్ గా వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి నేను పైన ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ పెట్టేసాను బోల్డ్ ఉన్నదని. ఓకే, దీని తర్వాత టాపిక్ నేమ్, ఇంకో టెస్ట్ కావాలి కదా. ఇక్కడ నేను ప్లస్ అనేది డూప్లికేట్ తీసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ ఫాంట్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, టెక్స్ట్ లోకి వెళ్ళేసి హెడ్ లైన్ తీసుకుంటాం కదా, అట్లా కాకుండా డూప్లికేట్ క్రియేట్ చేశాను. డూప్లికేట్ చేసి ఈ ఏదైతే టెక్స్ట్ డే 1 అని ఉందో దాన్ని టాపిక్ అని నేను ఎడిట్ చేసుకుంటున్నాను. ఇది నాకు బోల్డ్ లో కావాలనుకుంటే సేమ్ మళ్ళీ అంతే, ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి నేను బోల్డ్ అని పెట్టుకున్నాను. బోల్డ్ అనేది వచ్చేసింది నాకు. టాపిక్ నేమ్ అనేది ఇక్కడ నేను ఇవ్వటం జరిగింది. దీని తర్వాత సేమ్ దీన్ని మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను హెడ్ లైన్ కోసం. అక్కడ హెల్త్ అని ఉంది కదా, హెల్త్ అని క్లిక్ చేశాను. హెల్త్ అన్నది వచ్చింది. సేమ్ ఇది కూడా ఏంటంటే నాకు బోల్డ్ అనేది కావాలి, బోల్డ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఫాంట్ స్టైల్ చేంజ్ అవ్వాలి. నాకు ఆ ఫాంట్ వద్దు, అన్నిటికీ అదే ఫాంట్ అవుతుంది. ఆ ఫాంట్ వల్ల ఏంటంటే ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఫాంట్ ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా చేంజ్ చేస్తే ఫాంట్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. ఇలా పెద్దగా చేశాను. హెల్త్ అనేది వచ్చింది. దీన్ని కలర్ మార్చుకోవాలి. కలర్ ఇక్కడ మనం కలర్ కనిపిస్తుంది. ఏదైతే మనం క్లిక్ చేసి ఉంచుతామో ఆటోమేటిక్ గా కలర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకటి బార్ లైన్ ఉంటుంది, బార్ లైన్ లో కనిపిస్తుంటది అనమాట. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఏదైనా ఒకటి మన కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసింది కదా. దీని తర్వాత మళ్ళీ టాపిక్ కింద మళ్ళీ నేను ఇంకొకటి తీసుకున్నాను. ఇదేంటంటే హెల్త్ కింద ఉంది, దట్ ట్రూ వెల్త్ అని ఉంది. ట్రూ వెల్త్ అని ఉంది. సేమ్ అది తీసుకున్నాను నేను. మళ్ళీ నేను బోల్డ్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ అట్లానే బోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ దాని కింద వచ్చేలా చూసుకున్నాను. ప్లస్ ఇంకేంటంటే నాకు పోస్టర్ తగ్గినట్లుగా, పోస్టర్ ఏ విధంగా ఉందో ఆ రేంజ్ లో కలర్ కాంబినేషన్ కావాలి. అదే కలర్ కాంబినేషన్ మనం టెస్ట్ కూడా ఇచ్చుకుంటే బాగుంటది. ఇక్కడ ఆల్రెడీ హైలైట్ అవుతుంది కదా ఆరెంజ్ కలర్, దాన్ని హైలైట్ వెళ్తే కింద దట్ ట్రూ వెల్త్ ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా, దీని తర్వాత ఎవరైతే స్పీకర్ ఉన్నారు, స్పీకర్ పేరు లేదా అది స్పీకర్ పేరు రావాలనుకుంటే సేమ్ మళ్ళీ కాపీ చేసుకున్నాను టెక్స్ట్.
ఇక్కడ నేను ఇస్తున్నాను డాక్టర్ సరస్వతి ప్రదీప్. డాక్టర్ సరస్వతి ప్రదీప్ ఇచ్చాను. ఇది కూడా సేమ్ గోల్ చేసుకున్నాను పేరు. ఓకే, మేడం ఎవరు అని అంటే లైఫ్ స్కిల్స్ కోచ్. సేమ్ ఇది కూడా నేను కలర్ ఏం చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, గోల్డ్ అని తెచ్చుకున్నాను అనేది ఒకటి ఇలా వచ్చేసింది. ఓకే, ఏదైతే మనం ఒక పోస్టర్ లో చూసామో సేమ్ పోస్టర్ లాగా ఈ పోస్టర్ అనేది వచ్చిందా? అక్కడ మనం ఏదో పోస్టర్ క్రియేట్ చేసామో అలా ఒక పోస్టర్ అనేది వచ్చింది. లేదు ఇంకా మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అప్లోడ్ లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ఏమైనా ఉన్నాయో చూడండి. ఇక్కడ పిఎన్జి ఫార్మెట్ లో ఉన్న ఒక మైక్ అనేది ఉంది కదా, జస్ట్ లోగో అని ఉంది అనుకోండి, సంథింగ్ మీ లోగో ఉంది, లోగో తీసుకోండి. ఈ లోగో తీసుకొచ్చి ఇలా పెట్టేసేయండి. ఎలా వస్తే బాగుంటుందో చూడండి, అట్లా వస్తే బాగుంటుందో చూడండి. ఇలా ఓకే, ఇంకేమన్నా ఇంకా లోగోస్ ఉన్నాయి, ఇంపాక్ట్ లోగో ఉంటుంది కదా, ఇది తీసుకొచ్చి పెట్టండి. ఎవరైతే ఇంపాక్ట్ లో పోస్టర్స్ తయారు చేస్తుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది పోస్టర్. ఇది ఇలా పెట్టండి. ఇంకా మీరు ఏదైనా ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నారా? జూమ్ ఐడి అని ఇవ్వాలనుకుంటున్నారు, ఇలా జూమ్ ఐడి అని ఇవ్వండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టేసి మీరు జూమ్ ఐడి టైప్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ 3 2 4 5 6 7 7 8 9 జూమ్ ఐడి అనేది ఇచ్చారు. ఇలా పాస్పోర్ట్ అనేది రావాలి. పాస్పోర్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఇంత ఏదో కూర్చుకోండి, ఎంత కావాలి అంత చెప్పుకోండి. మన పొజిషన్ లో చూసుకోండి, అది ఎంత ఎక్కడ ఇస్తున్నాము, ఎంత పరిమాణంలో కావాలి అనేది చూసుకోండి. దీని తర్వాత ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఒకటి చూడండి, మీకు మనం ఇది ఇచ్చాం కదా, బ్యాక్గ్రౌండ్ పోస్టర్ అనేది ఇచ్చాం కదా. ఈ బ్యాక్గ్రౌండ్ లో దీన్ని తీసుకొచ్చాను, ఇలా ఇన్సెట్ చేశాను. నేను స్పెషల్ గా హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే కింద ఐడి ఇచ్చానో దాని ఐడియా హైలైట్ చేయాలనుకుంటున్నా. దీన్ని నేను హైలైట్ చేశాను. హైలైట్ ఏంటంటే లైట్ కలర్ తీసుకున్నట్టయితే కొంచెం బాగుంటుంది. లైట్ కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకి లైట్ కలర్స్ ఎక్కువ కనిపించట్లేదు కదా, మళ్ళీ ప్లస్ మార్క్ లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది దాంట్లో ప్లస్ మార్క్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే స్టార్టింగ్ లో మనకు ప్లస్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ప్లస్ మార్క్. ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా మీకు ఇన్బిల్ట్ కలర్స్ వస్తాయి. ఈ కలర్స్ కి ఇట్లా వెళ్ళిపోండి, మీరు ఏ కలర్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా, ఇలా తీసుకున్న లైట్ కలర్స్ లోకి వెళ్ళండి. లైట్ కలర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ లోగో కనిపించట్లేదు కదా, ఇక్కడ ఏం చేయాలంటే సెండ్ టు బ్యాక్ అని కొట్టేసేయాలి. జూమ్ ఐడి అనేది కనిపిస్తుంది, కొంచెం హైలైట్ అవుతుంది. ఓకేనా, ప్లస్ ఇంకొకటి ఇక్కడ పేరు దగ్గర ఒకసారి మనం ఏంటంటే క్యాపిటలైజేషన్ కానీ ఇలా తీసుకున్నట్లయితే
కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఓవర్లాప్ అవుతుంది, ఒకదాని మీద ఒకటి లేకపోతే ఒక డిజైన్ మీదకి వెళ్తుంది, సరే పేరు కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి మీకు అవుట్ లైన్ అని ఉంటుంది, అవుట్ లైన్ తీసుకోండి. లేదనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో లాస్ట్ లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అని, అది తీసుకోండి. ఇది డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి ఈ బ్యాక్గ్రౌండ్ ని డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు రౌండ్నెస్ ఎంత తగ్గించుకోవాలి చూడండి. రౌండ్ అవుతుంది ఇలా అంటే మళ్ళీ రౌండ్నెస్ తగ్గుతుంది. ఓకేనా? ప్లస్ స్ప్రెడ్ అయిన స్పేస్ ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకోవచ్చు. చూడండి మీకు చాలా తగ్గుతుందా పెరుగుతుంది కదా, దీన్ని తగ్గించుకోవచ్చు స్పేస్. ఓకేనా? ట్రాన్స్పరెన్సీ లైట్ గా కనిపించాలంటే లైట్ గా కనిపించవచ్చు, థిక్ కావాలంటే థిక్ గా కనిపించవచ్చు. ఇలా మనం తీసుకున్నట్టయితే యాజ్ ఏ టెస్ట్ మీదనే మనకి కొంచెం హైలైట్ గా కనిపిస్తూ ఉంటది అన్నమాట. ఇలా తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళు చేసే ఆ వృత్తి సంబంధించిన ఏమైనా సరే మీరు కింద వాళ్ళ గురించి స్పెషల్ గా ఇవ్వాలనుకున్నప్పుడు అవి కొంచెం పేరుకి తగినట్టుగా కాకుండా పేరు కంటే కొంచెం సైజ్ చిన్నగా ఉండేలాగా చూసుకోవాలి. మోటివేషనల్ స్పీకర్ అయితే మోటివేషనల్ స్పీకర్, సర్టిఫైడ్ ట్రైనర్ ఇలా ఇచ్చేవని వాళ్ళ క్వాలిఫికేషన్స్ అయితే ఇంకా చిన్నగా పెట్టుకోవాలి. అంటే ఎలా చేసినట్టయితే ఒక పోస్టర్ తయారుతుంది. ఇంకా మీరు వైట్ ఉంది, ఆ వైట్ లో ఇంకేదైనా కలర్ ఫిల్ చేయాలనుకున్నా కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫుల్ కలర్ అయిపోతుంది. ఓకేనా? కలర్ మరీ ఓవర్ అయిపోయింది, నాకు ఆ కలర్ వద్దు అని అనుకుంటే ఇంకేదైనా డిఫరెంట్ కలర్, ఇంకా మీరు లైట్ కలర్ కావాలి లైట్ కలర్ ఇలా చూడండి. ఇలా తీసుకున్నట్టయితే ఇంకా లైట్ గా ఏదైనా కలర్ తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా కలర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది బాగుందో చూడండి, బాగున్న దాన్ని చూడండి. ఇందాక ఇక్కడ రౌండ్ గా సింబల్ తీసుకున్నాం కదా, దీని ప్లేస్ లో వేరే కలర్ ఇంకేదైనా కావాలంటే కలర్ ఇవ్వండి, మ్యాచబుల్ కలర్స్. ఇలా కలర్స్ చేయండి, డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ. ఇంకో పోస్టర్ అనేది తయారైంది, వచ్చింది కదా. ఇక్కడ అర్థమైందా మీకు? ఇక్కడ వరకు అర్థమయ్యిందా? ఇప్పుడు నేను డెస్క్టాప్ లో వెర్షన్ లో చూపిస్తాను. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే డెస్క్టాప్ లో ఇలా వస్తుందండి. సేమ్ మనం మొబైల్ ఎలా అయితే చూసామో సేమ్ అవే ఆప్షన్స్ హారిజంటల్ లో ఉంటాయి. అక్కడ వర్టికల్ లో మనకు చూపిస్తారు, మన మొబైల్ లో కనిపిస్తుంటుంది. డెస్క్టాప్ లో వచ్చేసి హారిజంటల్ లో కనిపిస్తుంది. టోటల్ ఇదంతా వెబ్ పేజ్ అంటారు. ఇది అది వచ్చేసి యాప్ మోడ్ పేజ్. అది ఓకేనా? ఆండ్రాయిడ్ మోడ్ అంటారు దాన్ని, మొబైల్లో వచ్చేది. ఆండ్రాయిడ్ లో మనకి ఏంటంటే వెబ్ కి ఆండ్రాయిడ్ కి చాలా చేంజెస్ ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ప్రోగ్రామింగ్. యాప్ కూడా మనకి ఏంటంటే వర్టికల్ గా కనిపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసి హారిజంటల్ లో టోటల్ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకు న్యూ ఫైల్ అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి కస్టమ్ సైజ్ అని ఉంది చూడండి. ఈ కస్టమ్ సైజ్ లోనే మీకు ఇక్కడ చూడండి కస్టమ్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచే కస్టమ్ సైజ్ మన న్యూ ఫైల్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలానే ఇక్కడ ఫర్ యూ అని ఉంది. మనకి ఆల్రెడీ మన దాంట్లో చూసాం కదా, మన ఏవైతే మనం చేసి ఉన్నామో ఆల్రెడీ అవి కనిపిస్తాయి అన్నమాట దీంట్లో. ఓకే, డాక్స్, వైట్ బోర్డు, ప్రజెంటేషన్, సోషల్ మీడియా అకౌంట్స్ ఇవన్నీ చూడండి. మన మొబైల్లో కనిపించినట్టు వీడియోస్, ప్రింట్ ప్రొడక్ట్స్, వెబ్సైట్ ఇవన్నీ ఎలా అక్కడ మనం తీసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే కస్టమ్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ కస్టమ్ సైజ్ ని క్లిక్ చేసినట్లయితే కస్టమ్ సైజ్ ని మనకి
న్యూ ఫైల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే కస్టమ్ సైజ్ ని క్లిక్ చేస్తున్నాను. నేను చేయగానే సేమ్ ఇలా వస్తుంది. కస్టమ్ సైజ్ లో కూడా సేమ్ ఇలా వస్తుంది. చూసారా, మన మొబైల్ వెర్షన్ లో కస్టమ్ సైజ్ అని తీసుకోగానే ఇలా విడ్త్ అనేది ఒకటి కనిపిస్తుంటది, హై హై హైట్ అనేది కనిపిస్తుంటుంది, పిఎక్స్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి అనమాట ఆప్షన్స్. అక్కడేమో మనకి మొబైల్ వెర్షన్ లో వచ్చేసి ఒక సైడ్ గా కనిపిస్తుంటాయి, ఇక్కడ వచ్చి హారిజంటల్ లో రైట్ సైడ్ గా కనిపిస్తుంటాయి. ఇక్కడ పిఎస్ దగ్గర ఇంచ్ అని పెట్టుకోండి. విడ్త్ దగ్గర వచ్చేసి మీరు సేమ్ విడ్త్ వచ్చేసి 6 పెడుతున్నాను నేను. విడ్త్ హైట్ వచ్చేసి 8 పెడుతున్నాను. హైట్ 8, 6/8 అని ఇచ్చాను. క్రియేట్ న్యూ డిజైన్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఒక ప్లెయిన్ పేజ్ అనేది ఒకటి మనకు వచ్చేసింది. ఈ ప్లెయిన్ పేజ్ దగ్గర మనకి ఏదైతే డిజైన్స్ అని కనిపిస్తాయో మొబైల్ వెర్షన్ లో, మన ఇట్లా ప్లెయిన్ ఒకటి తీసుకోగానే ఆటోమేటిక్ డిజైన్స్ వచ్చేస్తుంటాయి కదా ఇన్బిల్ట్, ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ డెస్క్టాప్ వెర్షన్ లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంటాయి. అర్థమే కనిపిస్తుంది కదా మీకు, లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంటాయి డిజైన్స్ అని, ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ మన మొబైల్లోనేమో కింద కనిపిస్తుంటాయి. ఇట్లా మనం పైన ఇట్లా మొత్తం ఇదంతా డిజైన్ తీసుకోగానే ఆటోమేటిక్ ఈ పేజ్ అంతా కనిపిస్తాయి మొబైల్లో. కానీ ఇక్కడ అంటే డిఫరెంట్ అనమాట కొంచెం. ఓకే, ప్లస్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ డిజైన్ అని ఉంది మీకు. ఇక్కడ మన మొబైల్లోనేమో కింద కనిపిస్తుంది డిజైన్ అనేది. ఫస్ట్ మొబైల్లో మనకి ఈ ప్లేస్ లో కనిపిస్తుంది డిజైన్ అనేది. ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ అనేది మన మొబైల్లో ఇక్కడ కనిపిస్తుంది. ఈ పొజిషన్ లో ఎలిమెంట్స్ అని వస్తుంది మొబైల్ వెర్షన్ లో. అంటే మొబైల్ ఇలా ఉంటది కదా, మనకి ఎగ్జాంపుల్ చూడండి. ఇలా మొబైల్ ఉంది అనుకోండి, ఇలా మొబైల్ ఉంది. మనం ఏదైతే డిజైన్ ఓపెన్ చేసామో అంత డిజైన్ అంతా ఇక్కడ ఇట్లా పేజ్ వచ్చింది, న్యూ పేజ్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ ఇవి ఎలిమెంట్స్ అనేది ఉన్నాయి కదా, టెక్స్ట్ డిజైన్ అన్నది. డిజైన్ దగ్గర ఇక్కడ ఇలా ఉంది, ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ఎట్లా వస్తుంది. ఓకే, టెక్స్ట్ అని ఉంది. ఈ టెక్స్ట్ అనేది ఈ ప్లేస్ లో కనిపిస్తుంటది. ఓకే, అప్లోడ్ అని ఉంది. ఈ అప్లోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంటది ఇట్లా ఈ ప్లేస్ లో. ఇట్లా డిఫరెంట్ గా సేమ్ ఇక్కడ డ్రా అనేది ఉంది కదా, డ్రా ప్రాజెక్ట్స్ అని ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ సేమ్ ఇక్కడ మొబైల్ వెర్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది వర్టికల్ గా మనకి. డెస్క్టాప్ వెర్షన్ వచ్చేసి హారిజంటల్ లో ఉంటుంది. ఇదంతా హారిజంటల్ ఎలా కనిపిస్తుందో ఇది హారిజంటల్ లో ఇలా ఉంటుంది అనమాట మొబైల్ వెర్షన్ వచ్చేసి. అర్థమైంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ అనమాట, ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడే నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు ఏదైతే మీకు ఇందాక నేను చూపించాను ఒక డిజైన్, ఆ ఎలిమెంట్స్ లోకి వెళ్తున్నా. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి నేను షేప్స్ తీసుకుంటున్నాను. షేప్స్ అనే ఉన్నా కదా, ఈ షేప్స్ యూజ్ చేస్తున్నా. ఈ షేప్స్ ను నాకు నచ్చిన షేప్ ఏమొస్తుందో ఒకసారి జస్ట్ ఇక్కడ మైండ్ కి చిన్న పదును పెట్టాలండి. మైండ్ కి చిన్న పదును పెట్టాలా. అదేంటంటే మనకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకటి ఇలా క్రాస్ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒక క్రాస్ వచ్చేసింది, ఇంకొక క్రాస్ ఒకటి వచ్చేసింది ఇట్లాగా, ఇంకొక క్రాస్ వచ్చేసింది ఇలా 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 వచ్చేసింది. సేమ్ దీన్ని మనం ఎలా ఫిల్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి నీలం రంగు కలర్ వచ్చేసింది, ఈ ప్లేస్ లో నీలం రంగు కలర్ వచ్చేసింది. ఇక్కడ ఈ రెండు ప్లేస్ వచ్చేసి రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ అనేది వచ్చింది. ఇవి ఎలా తీసుకున్నానో నేను చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. దాన్ని నేను ఎగ్జాంపుల్ గా ఇప్పుడు హార్ట్ షేప్ ఒకటి ఉంది, నేను తీసుకుంటున్నాను. ఈ హార్ట్ షేప్ ని తీసుకున్నాను. దీన్ని నేను కరువు షేప్ ఉంది చూడండి, రౌండ్ సింబల్ ఒకటి ఇలా
నేను పెంచుకుంటున్నా దీన్ని. ఇలా కరువు షేప్ ని ఇలా తీసుకున్నాను నేను. ఇలా తీసుకున్నానండి. ఓకే. ఓకే. దీని తర్వాత ఇంకొకటి ఇక్కడ షేప్ ఏదో ఉంది కదా, జస్ట్ ఈ షేప్ గానే ఏదైనా తీసుకుంటే వస్తుంది అని చూస్తాను. నాకు నచ్చినట్టు వస్తుందా రావట్లేదు. జస్ట్ ఈ కలర్ మారుస్తున్నా దీన్ని. ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ అనేది ఇస్తున్నా. ఈ నీలం కలర్ కావాలి కదా, నీలం కలర్ అనేది ఇచ్చాను. ఇది సెండ్ టు బ్యాక్. ఇక్కడ డెస్క్టాప్ లో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్, మన మొబైల్లో మోర్లోకి వెళ్ళి వస్తుంది కదా సెండ్ టు బ్యాక్ అని. ఇక్కడ నేను సెండ్ టు బ్యాక్ అని కొట్టి బ్యాక్ వెళ్ళిపోతుంది. సరే, మీరు క్లాస్ వినాలనుకుంటే క్లాస్ వినండి, లేకపోతే మీరు మీట్ లో పెట్టుకోండి. ఏమని శ్రీనివాస్ గారు మీరు ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ అనేది నేను తీసుకున్నానండి. దీన్ని మళ్ళీ ఇంకో ప్లస్ అని క్లిక్ చేస్తే ఇంకో కలర్ వస్తుంది. దీన్ని నేను వైట్ సింబల్ తీసుకున్నా. ఈ వైట్ సింబల్ కానీ సెండ్ టు బ్యాక్ అని కొడుతున్నా. నేను లేయర్ సెండ్ టు బ్యాక్ గ్రౌండ్ అని కొడుతున్నా. ఇది కూడా సెండ్ టు బ్యాక్ లేయర్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను న్యూ ఇంకోటి తీసుకున్నాను. దీనికి ఏంటంటే కలర్ మళ్ళీ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ గ్రీన్ కలర్ కావాలి కదా, గ్రీన్ కలర్. ఇది కూడా సేమ్ సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నాను. టు బ్యాక్ ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేసి ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇది కూడా నేను బ్యాక్ పంపించేసాను. ఓకే. మళ్ళీ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ ఇచ్చారు, థిక్ బ్లూ ఇవ్వటం జరిగింది. నేను మొత్తం బ్లూ కలర్ అనేది ఇచ్చాను. గ్రేడియంట్ కలర్స్ ఒకటి ఇలా తీసుకున్నాను. ఇలా గ్రేడియంట్ కలర్ ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి పైకి ఉండాలనుకుంటే కొంచెం పైకి తీసుకోండి. కొంచెం ఎక్కువ అయినాయి అనుకున్నప్పుడు, లేదనుకుంటే కొంచెం తగ్గించుకుంటారా చూసుకోండి. ఇది కూడా కొంచెం తగ్గించుకుంటున్నాను నేను. కొంచెం తగ్గించుకున్నాను సైడ్కి. దీని తర్వాత నేను ఒక షేప్ తీసుకుంటున్నా. ఈ షేప్ తీసుకున్నాను, ఇక్కడ పెడుతున్నా. ఇలా ఇచ్చాను నేను. ఈ స్లైడ్ అవుట్ సైడ్ ఉన్నదంతా కూడా క్రాప్ చేయాల్సిన అవసరం లేదండి. ఏంటి సార్? స్లైడ్ బయట ఉన్న షేప్ అంతా కూడా క్రాప్ చేయాలా? క్రాప్ చేయాల్సిన అవసరం లేదా? అర్థం కాలేదు. ఏ స్లైడ్? ఇప్పుడు మనకు ప్రెజెంట్ గా ఈ స్లైడ్ ఉన్నదండి. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ పెట్టారు. అది ఎక్స్టెండ్ అయింది కదా, డిఫరెంట్ షేప్స్. అది ఒకటే కాదు కదా. ఇప్పుడు ఇది దీంట్లో మీరు ఇక్కడ స్లైడ్ లో వరకే మనకి లైట్ స్కై బ్లూ అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ స్లైడ్ వరకు మాత్రమే మనకు కనిపించే విధంగా మనం ఏమన్నా క్రాప్ చేయాలా? క్రాప్ కాదు, మనం ఇట్లా ఉంది కదా, ఇది సైడ్ తీసుకెళ్ళిపోయినా, సైడ్ పెట్టేసి. ఓకే. అట్లా సైడ్ తీసుకెళ్ళిపోవటం. ఓకే.
అంటే క్రాప్ చేయాల్సిన అవసరం లేదండి, మన స్లైడ్ వరకు కనిపించేంత వరకు. లేదు సార్. ఇప్పుడు క్రాప్ అని ఇట్లా అయిపోతుంది, మీరు ఎట్లా చేస్తానంటే క్రాప్ అంటే కట్ అవుతుంది, ఇట్లా అవుతుందా ఉంటాయి. అది కాదు, అది రీసైజ్. కనిపించకుండా క్రాప్ అంటే just కట్ అవుతుంది. అట్లా ఏమైనా ఎలిమెంట్స్ అన్నట్టు సైడ్ తీసుకెళ్ళిపోవడం. ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ లేదనుకోండి, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని నేను తీసుకున్నాను, జస్ట్ ఇది ఈ కలర్ ఇచ్చింది ఇక్కడ, దీని కూడా సరే సేమ్ ఇట్లానే ఇట్లా ఏదైనా ఉంటే ఇట్లా తీసుకెళ్ళిపోండి, పెట్టేసుకోండి ఈ ప్లేస్ బదులు అది. ఓకే ఓకేనా? ఓకే. అది పక్కగా కరువు అవ్వట్లేదండి, క్రాస్ కావట్లేదు. క్రాస్ ఇట్లా అడ్డం ఇట్లా జరగట్లేదు ఒక మూలకి, ఆ లవ్ సింబల్ తిరగట్లేదంటే అక్కడ మీకు చూడండి. ఓకే, మీకు సరే ఇప్పుడు చూపిస్తాను ఆగండి. లవ్ సింబల్ ఎందుకు తిరగలేదంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఎందుకు తిరిగింది చెప్పున్నా నేను. చెప్పండి. ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి, ఇక్కడ ఒకటి రౌండ్ గా ఒకటి యారో మార్క్స్ కిందకి పైకి ఉంది చూడండి. ఇట్లా ఈ యారో మార్క్స్ ని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది. ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తా చూడండి, ఇది కింద ప్లస్ చూపిస్తుంది చూడండి, కింద ప్లస్ ఎలా ఎలా తిరుగుతుంది చూడండి. అది ఇక్కడ క్లిక్ చేస్తే తిరుగుతుంది ఎలా ఎలా. అర్థమైందా? మాది జరగట్లేదు, తిరిగి ఎవరికైనా తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు? ఏమండి మీకు ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది అంటే తిరుగుతుందా అని అర్థం. లేదనుకుంటే మీరు తిప్పడం రావట్లేదు మీకు అక్కడ. దాన్ని జస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు స్క్రీన్ మీద డబుల్ స్క్రీన్ మీద ఫింగర్ పడుతుందా, సింగిల్ ఫింగర్ పడుతుందో ఒకసారి చూసుకోండి. ఓకేనా? సింగిల్ ఫింగర్ తో జస్ట్ ట్రై చేయండి, ఇలా తిప్పండి, టచ్ చేయండి దాన్ని, అలా పక్కకి ఎలా తిప్పండి ఫింగర్ తో, దీన్ని ఎలా తిప్పండి ఫింగర్ తో. ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది తీసుకున్నా, ఇక్కడ హైలైట్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని ఇలా మూవ్ చేస్తే ఇది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది. ఏదైనా సరే ప్రతి ఒక్క దానికి వస్తుంది అలా. ఓకే, మనం డైవర్ట్ అవుతుంది క్లాసు. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీనికి కూడా ఏంటంటే ఒక లైట్ కలర్ అనేది ఇవ్వటం జరిగింది. లైట్ కలర్ ఏ కలర్ ఇచ్చారు అని అంటే, ఈ కలర్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఒక ఎలిమెంట్ యాడ్ చేశారు. ఆ ఎలిమెంట్ ఎలా వచ్చింది అని అంటే, సేమ్ ఇది ఇక్కడ కరువు ఉంది కదా చివరిన, ఈ కరువు లేకుండా ఇక్కడ మాత్రమే కరువు రావాలి, ఇక్కడ కరువు రావద్దు. వాళ్ళు ఇన్ కేసు మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఇందులో ఏమైనా ఉంటే అలా తీసుకోండి. ఇక్కడ ఒకటి ఉందిగా, చూద్దాం. వాళ్ళు ఇది అవుతుంది, కరువు ఉంది కదా, ఈ కరువుతో పెంచుకొని అంత వస్తుందా రావట్లేదు చూద్దాం. ఓకే వస్తుంది. ఓకే, దీన్ని తీసుకుందాం. కాకపోతే ఎక్కువ కరువు షేప్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత అవసరం లేదు. కరువు ఇంత కరువు ఉన్నది మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఉన్నదాంతో తీసుకోండి. ఇంకా ఏమైనా ఉందా చూడవచ్చు. ఓకే, అందులో ఇంకా కనిపించట్లేదు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, దీన్ని నేను తీసి పెట్టుకున్నాను. ఇక్కడ కరువు లేకుండా నేను ఇక్కడ తీసుకొచ్చాను. దీంట్లో కలర్ ఫిల్ చేశాను. అది ఇది కలిసిపోయింది చూడండి. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, కరువు లేదు ఇక్కడ. ఇది ఇప్పుడు దీన్ని నేను కలిపేశాను. ఎలా కలిపాను మీ డౌట్ వస్తుంది. ఇక్కడ నేను మొబైల్లో డెస్క్టాప్ లో ఉన్నాను కాబట్టి కలర్ మ్యాచ్ అవ్వలేదు. నేను ఇక్కడ కలర్ మ్యాచ్ చేసుకుంటున్నా. ఓకే, నేను ఇది పట్టుకున్నాను, డెస్క్టాప్ లో షిఫ్ట్ పట్టుకున్నా. షిఫ్ట్ పట్టుకొని ఇది డబుల్ క్లిక్ ఇచ్చాను, దీన్ని గ్రూప్ చేశాను నేను. ఓకే, ఇది ఇట్లా వచ్చేసింది. దీనిపైన ఇంకొకటి ఫ్లిప్ అనేది ఇచ్చారు. ఫ్లిప్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నారు, ఇలాంటిది ఒకటి ఇలా తీసుకొని ఇలా ఇచ్చేసి
ఇలా ఇచ్చేసి దీనికి బ్లాక్ కలర్ యాడ్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ అనేది యాడ్ చేశాను. చూడండి ఇక్కడ ఒక ఫ్లిప్ అనేది వచ్చేసింది అనమాట. ఇలా ఫ్లిప్ అనేది ఒకటి వచ్చిన తర్వాత కొంచెం కలర్ దానికి బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఎక్కువ కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా, నేనేం చేస్తున్నా అంటే ఏదైనా కలర్ మారుస్తున్నా. ఇలా మార్చాను దీన్ని ఎగ్జాంపుల్ గా. ప్లస్ కింద బాటమ్ లో ఇంకొక లైన్ ఇచ్చారు. లైన్ ఏమి ఇచ్చారు అని అంటే ఇలా ఇచ్చారు, దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నారు. దానిపైన ఒక లైన్ ఇచ్చాడు మళ్ళీ. ఓకే, లైన్ కూడా ఎలా అంటే ఇక్కడ మనకు లైన్స్ ఉంటుంది ఆల్రెడీ. మీకు ఏమన్నా లైన్స్ ఉంటే లైన్స్ ట్రై చేయండి. ఒక్కోసారి ఇవి ఎగ్జాక్ట్లీ లైన్ లాగా రాదనమాట. అది నాకు కూడా ఒకసారి కష్టంగా అనిపిస్తుంటది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను చూడండి, లైన్ పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. సేమ్ కూడా దాన్ని కూడా ఏంటంటే ఇక్కడ ఏదైతే బాక్స్ లో కలర్ ఇచ్చామో ఆ కలర్ ఇచ్చుకోండి. దీనికి కూడా సేమ్ కలర్ ఇచ్చేసుకుంటే ఒక లైన్ అనేది ఇక్కడ వచ్చేసింది మీకు. ఓకే, ఇక్కడ బల్బ్ సింబల్ ఇచ్చారు, రోజు వచ్చిన బల్బ్. నేను ఏం చేస్తున్నా అంటే ఎలిమెంట్స్ లో దొరికితేమో ట్రై చేస్తా. బల్బ్ లైట్ అని ఉంది కదా, నేను ట్రై చేస్తున్నా. ఇగో మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చినాయి. ఓకే, ఇందులో సి ఆల్ అని క్లిక్ చేస్తున్నా. ఇందులో ప్రీ వెర్షన్ ఏమైనా ఉందా చూస్తున్నాను. ప్రీ వెర్షన్ ఇక్కడ ఉంది చూడండి. చూడండి ఇక్కడ ప్రీ వెర్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఇది తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఉంది చూడండి, ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఇందులో ఏదన్నా ఇంకా ఉందా అని చెప్పేసి చూస్తాను. ఓకే, ఇది ఇంకా లేదనుకుంటే ఇంకేమైనా ఉన్నాయి ఆల్టర్నేటివ్, ఇంకా చూస్తాను. ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఇది తీసేసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఇది వచ్చేసింది చూడండి ఇక్కడ. ఇలా వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి. మొబైల్ వెర్షన్ లో కానీ ఈ వెర్షన్ లో కానీ ఇలా మనం మూవ్ చేస్తుంటే సెంటర్ పొజిషన్ వస్తుంది చూడు, ఒక లైన్ కనిపిస్తుంది చూడండి. అంటే డిజైన్ మొత్తం, ఓవరాల్ డిజైన్ మొత్తానికి సెంటర్ ఉందని అర్థం. అది ఓవరాల్ మొత్తానికి అన్నిటికీ సెంటర్ ఉందని అర్థం. ఇది కూడా మూవ్ చేస్తే సెంటర్ అని తీసుకుంటుంది. ఇది సెంటర్ లో ఉన్నట్టు, ఇది కూడా సెంటర్ లో ఉందా లేదా ఇట్లా చూస్తే సెంటర్ తీసుకుంటుంది. సెంటర్ ఇప్పుడు చూసిన పైదానికి ఇప్పుడు ఉన్నదా బ్యాక్గ్రౌండ్ కి అన్నిటికి కూడా సెంటర్ లో ఉన్నట్టు మీనింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మన తెలుగు టైపింగ్ లోకి వెళ్తున్నా నేను. గృహజ్యోతి అని ఉంది. మొబైల్లో వచ్చే తెలుగు వస్తే తెలుగు టైప్ చేయండి. ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేశాను గృహజ్యోతి అని. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేశాను గృహజ్యోతి అని. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పైన పెట్టాను. ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ చిన్నగా చేసేస్తున్నాను. గృహజ్యోతి ఉంది. ఇప్పుడు కూడా ఎఫెక్ట్స్ అని ఉంటుంది. మనం ఏదైతే ఎఫెక్ట్స్ చూసామో ఆ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ కూడా వస్తాయి అనమాట. సేమ్ మొబైల్లో మనం ఎఫెక్ట్స్ చూసాం కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది ఒకటి చూడండి. ఎక్కడుంది బ్యాక్గ్రౌండ్ చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ లో రాగానే ఇలా వచ్చింది. లేదనుకుంటే ఇది తీసుకోండి,
డబుల్ క్లిక్ చేసినట్టయితే థిక్నెస్ ఎంత రావాలో అంత థిక్నెస్ వచ్చింది చూడండి. ఈ థిక్నెస్ చూడండి. దీన్ని కూడా ఏంటో ఒక కలర్ కావాలి, సేమ్ కలర్ తీసుకుంటున్నా. ఇక్కడ గృహజ్యోతి అనేది ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ అనేది ఇక్కడ తీసుకున్నా. లేదు అనుకుంటే ఇంకా థిక్ కావాలనుకుంటే మీరు క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది గృహజ్యోతి అనేది దానికి బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, ఇప్పుడు ఫాంట్ ఏంటంటే బ్లాక్ ఫాంట్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే వైట్ ఫాంట్ చేసుకోండి. అవసరమైతే మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, అట్లానే ఇక్కడ 200 అని రాసుంది. ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్ లో డిజైన్ ఏమైనా 200 నెంబర్ ఉందా చూడండి. 200 తీయాలని క్లిక్ చేస్తున్నాను. ఏదన్నా డిఫరెంట్ గా ఏదన్నా ఒక షేప్ లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి. చూడండి, ప్రో వెర్షన్ లోది కాకుండా ఫ్రీ వెర్షన్ లో ఏదన్నా చూడండి. అన్ని ప్రో వెర్షన్ లోనే ఉన్నాయి ఇక్కడ. ఒకటన్నా దొరికింది దానికి ఒకటి దొరకట్లేదు. ప్రో వెర్షన్ ఫ్రీ వెర్షన్ ఓకే, ఇక్కడ ఒక పని చేద్దాం. మన టెస్ట్ లోకి వెళ్దాం. టెస్ట్ లోకి వెళ్ళేసి 200 అని టైప్ చేద్దాం. 200 అని టైప్ చేస్తాను నేను ఇక్కడ. ఈ 200 నేనేం చేస్తున్నానంటే దీన్ని సైజ్ పెంచుకుంటున్నాను. ఇక్కడ సైజు ఇక్కడ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ 200 ఇందులో మనకి ఫాంట్ లో ఏమన్నా వస్తుందా? ఫాంట్ లో చూస్తున్నా నేను. జస్ట్ ఒకటి డిఫరెంట్ గా ఎట్లా ట్రై చేస్తాను. ఒక ఫాంట్ అయితే వచ్చింది ఇలాగా. ఈ ఫాంట్ లో 200 అని ఉంది కదా. దీని తర్వాత నాకు కింద ఇక్కడికి దీన్ని కాపీ చేశాను. ప్లస్ క్లిక్ చేస్తే డూప్లికేట్ అని వచ్చింది చూడండి. అక్కడ డూప్లికేట్ అని కనిపిస్తుంది చూడండి. డూప్లికేట్ అని వచ్చింది కదా. సేమ్ ఫాంట్ ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ యూనిట్ల ఉచిత కరెంట్ అని ఉంది. యూనిట్ల ఉచిత కరెంట్ ఇక్కడ మళ్ళీ నేను టైప్ చేసుకుంటున్నా. యూనిట్ల ఉచిత కరెంట్ ఉచిత కరెంట్ వచ్చింది కదా. దీన్ని తీసుకున్నాను, కాపీ చేశాను. ఇక్కడ వచ్చి గృహజ్యోతి దగ్గర నేను పేస్ట్ చేశాను. యూనిట్ లో ఉచిత కరెంట్ అని వచ్చింది. ఇక్కడ సేమ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తే ఈ కలర్ దగ్గర కలర్ మారింది. నాకు ఇట్లా ఈ కలర్ లో వచ్చింది. జస్ట్ ఆ కలర్ నేను తీసుకున్నాను. యూనిట్ లో ఉచిత కరెంట్ అని వచ్చింది కదా. ఇలా పెట్టాను చూడండి. ఇక్కడ స్పేసింగ్ అని చూడండి. స్పేసింగ్ మనకి ఏమన్నా కిందకి పై కావాలనుకుంటే స్పేసింగ్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. పైకి కిందకి ఇట్లా కావాలా అట్లా చూసుకొని ఇలా కావాలంటే కూడా తగ్గించుకోవచ్చు. మన ఇక్కడ స్పేసింగ్ అంటే ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు. ఓకే, అలా పెట్టండి. ఉచిత కరెంటు 200 యూనిట్స్. దీని కూడా ఏంటంటే ఒక వైట్ కావాలంటే వైట్ పెట్టుకోండి. వైట్ ఏమైనా కావాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఆల్టర్నేట్ కలర్ ఇంకేదన్నా. లేదనుకుంటే ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాం కదా, షాడోస్ అవి ఇచ్చాం కదా. ఈ కలర్ ఏమన్నా చేంజ్ చేసుకుంటారా? చేంజ్ చేయండి. ఏమన్నా ఇస్తారా? వైట్ అని ఇస్తారా? ఇట్లా ఏమన్నా చూడండి. ఇలా ఉంది. ఓకేనా? తర్వాత
ఇక మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంటింటా గృహజ్యోతి వెలుగులని ఉంది. ఇంటింటా అని ఉంది కదా, గృహజ్యోతి వెలుగులని వచ్చింది. ఓకే, దీన్ని కాపీ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఎఫెక్ట్స్ లేదు, ఎఫెక్ట్స్ నేను తీసేస్తున్నా. ఓకే, ఈ కలర్ వచ్చేసి దీనికి వైట్ ఉంది కదా, వైట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఇస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. సేమ్ ఇలానే ఇంకొకటి ఉంది కింద టెక్స్ట్, ప్రగతి పదం అని ఉంది. ఇంకా ఉంది టెక్స్ట్, మనం ఎంత టైం వేస్ట్ కాబట్టి జస్ట్ సింపుల్ గా పదం అని ఉంది. నేను కాపీ చేశాను, జస్ట్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. నేను దీన్ని చూడండి, ప్రగతి పదం అని ఉంది కదా, ఈ ప్రగతి పదాన్ని నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ టెస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమైనా తెలుగు అని ఏమైనా ఫాంట్స్ టైప్ చేయండి. తెలుగు ఇక్కడ చూడండి, తెలుగు ఫాంట్స్ వస్తాయి. రామభద్ర అని, ఓకేనా, రామరాజ, ఇలా మారుతూ ఉంటాయి కొన్ని తెలుగు స్టైల్స్. ఇలా మీకు నచ్చిన స్టైల్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన ఇది ఉంది, ఇది నేను ఇలా పెట్టేసాను. ఓకే, మనకేంటంటే ఒక పోస్టర్ అనేది వచ్చిందా రాలేదు. ఇక్కడ గృహజ్యోతి దగ్గర ఇంటి బొమ్మ ఉంది. ఇక్కడ ఎలిమెంట్స్ లో హౌస్, క్లిక్ చేసి ఇలాంటిది పెట్టండి. ఇక ఇలాంటిది ఉంది ఇమేజ్. ఇది కలర్ మార్చుకోవచ్చు. కలర్ ఏదైనా కావాలంటే డిఫరెంట్ ఏదైనా కలర్ పెట్టుకోండి. మీరు ఏదన్నా చూడండి, ఇలా కలర్ ఒకటి వచ్చింది. కలర్ అండి, గృహజ్యోతి అని ఉంది. వచ్చిందా రాలేదు పోస్టర్? అయిందా? అయింది సార్. మీ పోస్టర్ రెడీ అయింది కదా. నేను గ్రూప్ లో పెడుతున్నా, చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ లవ్ సింబల్ తీసుకున్నా కదా షేప్స్ లో, ఆ తర్వాత అది అసలు షేప్ అటు ఇటు తిరగట్లేదు. అక్కడే ఇబ్బంది పడ్డాం. సరే, మళ్ళీ మీ పక్కన ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి ఇవ్వండి. అమ్మాయి పాల్విటానికి వెళ్ళింది. వస్తుంది, మీకు రాపడం అని లేదు. మీకు కావాలంటే నేను మొబైల్ లో చూపించమంటే ఇంకోసారి చూపిస్తాను. నాకు ఇక్కడ ఆల్రెడీ 7:47 అయింది.